కాలిఫోర్నియా నుంచి రంగా మనతో లైన్ లో ఉన్నారు. రంగా గారు మాట్లాడండి. హలో. హాయ్ క్రిష్, దిస్ ఇస్ రంగా ఫ్రమ్ కాలిఫోర్నియా. హాయ్ రంగా, చెప్పండి. హాయ్, లాస్ట్ వీక్ చూసామండి మీ ఫిలిం. ఓకే, చాలా బాగుంది. లైక్ రియల్లీ క్లైమాక్స్ అయితే చాలా నచ్చిందండి. లైక్ యూజువల్లీ ఇన్ ఇండియన్ ఫిలిమ్స్ హీరో లాస్ట్ లో చచ్చిపోతే ఆల్మోస్ట్ మూవీ ఫ్లాప్ అయినట్టే, ఎస్పెషల్లీ తెలుగు మూవీస్ లో. ఇంకా సో మీరు ఆ నరేషన్ చాలా బాగున్నది. అండ్ ది ఎండ్ మీరు చూపించారు, నిజంగా హార్ట్ టచ్ అయింది. లైక్ ఇట్లాంటి మూవీస్ రావట్లేవు యూజువల్ గా మన ఇండియన్ తెలుగు మూవీస్ లో. సో యూ ఆర్ ఎ ట్రెండ్ సెటర్ అనుకుంటాను నేనైతే. థ్యాంక్ యూ సో మచ్ రంగా గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ రంగా ఫర్ కాలింగ్. ఇక మన వేదం గురించి మాట్లాడుకుంటే 5 స్టోరీస్ని ఒక దగ్గర చేర్చి చూపించారు హ్యూమన్ రిలేషన్స్. అంటే యాజ్ అ డైరెక్టర్ 5 స్టోరీస్ మీరు లాస్ అయ్యానని అనుకున్నారా? అంటే 5 స్టోరీస్ని 5 మూవీస్గా పెట్టొచ్చు కదా? ఇంపాసిబుల్. నో, దిస్ ఈజ్ 1 స్టోరీ అండి, 5 స్టోరీస్ కాదు. ఏ కథ రాసినప్పుడైనా, నేను గమ్యం రాసినప్పుడు యు రైట్, నేను స్టార్ట్ చేసినప్పుడు అభిరామ్ కథ ఫస్ట్ రాశాను. దెన్ జానకి నుంచి ఒక కథ రాస్తాం, గాలిసీన్ వైపు నుంచి కథ రాస్తాం. శేషు క్యారెక్టర్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ వి రైట్ ఎ స్టోరీ, అతని వైపు నుంచి, అతని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అన్నమాట. ఇక్కడ ఒక కథలో 5 దే ఆర్ ప్రైమ్ క్యారెక్టర్స్ అండి, 5 డిఫరెంట్ క్యారెక్టర్స్. వాటిని తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ స్టోరీ చేసుకుని ఇంటర్లాక్ చేయడం జరిగిందండి. ఈ 5 స్టోరీస్ సరోజ ఒక్క కథే చెప్తే ఇట్ వోంట్ వర్క్, కేబుల్ రాజ్ ఒక్క కథే చెప్తే, రాములు ఒక్క కథే చెప్తే, దీస్ ఆర్ ఇంటర్లింక్ థింగ్స్ అండి. లైక్ డ్రెస్ అంటే ఓన్లీ షర్ట్ వేసుకొని వచ్చేస్తే ఇట్ వోంట్ వర్క్ అండి, వీ హ్యావ్ టు వేర్ సెవరల్ పీసెస్ ఆఫ్ డ్రెస్. అలాగే ఈ 5 అనేది ఇండివిజువల్గా ఉంటే యూజ్లెస్. 5 కలిసినప్పుడు చేతుకున్న 5,000 డిఫరెంట్గా ఉంటాయండి. అన్నీ కలిస్తేనే పిడికిలు అవుతుందండి. వేదం అనేది పిడికిలి, ఈ 5 ఇండివిజువల్గా దేనికి పనికిరావండి. ఓకే, స్టోరీలో హీరో లాస్ట్కి చనిపోతే, క్లైమాక్స్లో చనిపోతే సినిమా కొంచెం అంటే ఇదవుతుంది, ఇట్ విల్ నాట్ రీచ్ ఎవ్రీబడి. బట్ ఇక్కడ ఇద్దరు హీరోని ఎవరు చెప్పారండి రీచ్ కాదండి? వీఆర్ నాట్ ట్రయింగ్ అండి. ఇప్పుడు చాలా సినిమాలు ఆ భయంతో తీయలేదండి. నేను గమ్యంలో అల్లరి నరేషన్ చంపాను, నాకు హిట్ వచ్చిందండి. ఇది వీళ్ళిద్దరు దే ఆర్ నాట్ హీరోస్. ఈ కథలో ఏం జరిగిందంటే దే ఆర్ కామన్ పీపుల్, చనిపోవటం ద్వారా వారు హీరోస్ అయ్యారండి. అందులో ఒక గొప్ప ఉదాత్తమైన మరణం అండి. పీపుల్ విల్ టేక్, అలా హిట్ అని కొన్ని 100 ఉన్నాయి తెలుగులో అనేది. సాగర్ సంగమం బిగ్ హిట్, శంకరాభరణం బిగ్ హిట్, మరో చైత్ర బిగ్ హిట్, దే ఆర్ సెవరల్ హిట్స్ దేర్. అది పెద్ద భయపడి చేయట్లేదు. కమర్షియల్ గా తీసినప్పుడు మూవీలో ఎప్పుడు హీరో ఈజ్ ఆల్వేస్ అలా తీసి ఫెయిల్ అయిన 2 సినిమాలు చెప్పండి అంటున్నాను. తీసి సక్సెస్ అయ్యి ఉన్నాయి చెప్తున్నా కదా నేను. అది ఊరక భయంతో చేయకపోవటం అండి. చిన్నప్పుడు అక్కడ ఆ చెట్టు కింద దెయ్యం ఉందని భయపడి వెళ్ళకుండా, అక్కడ నిజంగా లేదన్నమాట, వెళ్తే తెలిసిద్దండి. నేను వెళ్ళాను, డైలాగ్ మాత్రం నిజంగా ఇట్ వాజ్ హిట్టింగ్ ఎవ్రీబడి. లైక్ మదర్ కి చెప్తూ ఉంటాడు, సో అవినాష్ ఇస్ ఆన్ లైన్ టు టాక్ టు యూ ఫ్రమ్ దోహా. అవినాష్, హలో. హలో హలో అవినాష్ గారు. హలో అన్వేష్, సారీ ఇట్స్ అన్వేష్. అన్వేష్, హలో. ఓకే, సో అంటే అట్లాంటి డైలాగ్స్ అంటే హూ హెల్ప్డ్ యూ టు రైట్ సచ్ అ డైలాగ్స్? I wrote the dialogues, you know. Okay. I don't have any ghost writers to write the dialogues. ఈ సినిమా రాస్తున్నప్పుడే, స్క్రిప్టింగ్ జరుగుతున్నప్పుడే వి రోట్ మోస్ట్ ఆఫ్ ద లైన్స్ ఫర్ ద ఫిల్మ్. సెవరల్ ఫిల్మ్స్ అండి. ఇప్పుడు మనంతా ఆ ఎండ్లో సీరియస్నెస్ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ కావాల్సినంత కామెడీ ఉంటుందండి. పోసాం కృష్ణమురళి గారి సీన్లో థింక్, అదృష్టం అడ్డం తిరిగితే అరటిపండు తిన్న పని ఇరిగిద్దని అన్నమాట. పిల్లోడు బేడం పోలీస్ స్టేషన్కి వస్తే ఉన్న పిల్లం కూడా పోయింది. దేర్ సెవరల్ ఫన్నీ లైన్స్, డబ్బున్న వాళ్ళు నవ్వరు అనేది, బన్నీ లైన్స్ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ ఈజ్ వెరీ ఎంటర్టైనింగ్ అండి. మనం అనుకున్న అంబానీకి కొడుకుగా పుట్టలేమరా, రాసి పెట్టి ఉండాలి. కానీ కరెక్ట్గా అనుకుంటే అంబానీ ఎల్లుడైపోవచ్చు, మనకు కొంచెం టాలెంట్ ఉండాలి, వాడికి కూతురు ఉండాలని. దర్ సెవరల్ లైన్స్, ఆ ఫన్నీ లైనర్స్ అవన్నీ కావాల్సినంత ఉన్నాయండి. అట్ ద సేమ్ టైం సెటైరికల్ అండి. ఇట్స్ నాట్ మెసేజ్. ఒకళ్ళు ఇల్లు కట్టేవాడికి ఇల్లు ఉంటుందా, చెప్పులు కుట్టేవాడికి చెప్పులు ఉంటాయా, మా బతుకు అంతే అని. దర్ ఇస్ నో మెసేజ్. దట్స్ రిఫ్లెక్టింగ్ ఒక సొసైటీ మీద వేసే కౌంటర్ అండి. అది ఏ ఎకనామిస్టు ఆన్సర్ చేయలేడండి. అది ఇల్లు కట్టేవాడికి ఇల్లు ఉంటుందా, చెప్పులు కుట్టాడు చెప్పులు కొట్టదా, అలా అదేవిధంగా హీస్ ఎ వీవర్. బట్ యూ వోంట్ వెరీ గుడ్. నేను వెళ్ళి రీసెర్చ్ చేస్తున్నప్పుడు చాలామంది వాళ్ళ ఇంట్లో మొత్తం దండాల మీద పట్టంతా వేస్తుంటుంది, పట్టు చీరలు కింద ఉంటాయి, పక్కన పెట్టుంటాయండి. బట్ వాళ్ళు ఉడుకుతున్నప్పుడు మాత్రం చీరల మీద కుట్లు ఉంటాయండి బేసికల్గా. ఇట్స్ వెరీ సాడ్ టు సీ. వాటి నుంచి రిఫ్లెక్ట్ అయిన డైలాగ్స్ ఈ సినిమాలో. There are several films like several stories, several dialogues like that. Okay, as any other movie అంటే మీ మూవీలో అన్ని ఇంక్లూడ్ చేశారా? యాక్షన్, కామెడీ అండ్
కైండ్ ఆఫ్ ఆల్ థింగ్స్ యూ ఫీల్ దట్ యూ హ్యావ్? ఆఫ్ కోర్స్, కావాల్సినంత మన కామెడీ అనేది కావాల్సినంత ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ పెరుగుగారిలో పెరుగు ఉండదు కానీ పులిహారలో పులి ఉండదని నా సీన్ వచ్చినప్పుడు పీపుల్ విల్ గో బ్లాస్టింగ్. బన్నీ చెప్పేదానికి బన్నీ చైన్ స్నాచ్ చేస్తున్నప్పుడు ఎంటైర్ థింగ్ చాప్లిన్ స్టైల్లో చార్లీ చాప్లిన్ స్టైల్ ఆఫ్ ట్రై చేసాం అన్నమాట. బన్నీ వాళ్ళు చైన్ కొట్టేటప్పుడు గణపతి నామని లాగేసిద్ది, వాళ్ళ మదర్ దగ్గర కొట్టడం, క్యాస్ట్ దట్ ఎవ్రీథింగ్. అనుష్కది, బ్రహ్మానందం గారిది, పోసాని కృష్ణమురళి దిగునా కానీ రఘుబాబు కావాల్సినంత కామెడీ ఉంటుందండి. యాక్షన్ వీళ్ళతోటి ఒక బ్యాచ్ తోటి మనోజ్ ఫైట్ సీక్వెన్స్ కానీ ఆ రేస్ కానీ దర్ సెవరల్ ఎంటైర్ క్లైమాక్స్ సెటప్ కానీ యాక్షన్ ఫిల్మ్ గెటప్ ఉంటుంది. కావాల్సినంత కరుణరసం ఉంటుంది, కావాల్సినంత ఒక చిన్న శృంగారం టచ్ ఉంటుంది అనుష్క క్యారెక్టర్లో అన్నమాట. సెవరల్ అన్ని ఎమోషన్స్ని అది అనుకునేం చేయలేదండి. కథ రాస్తున్నప్పుడు డిఫరెంట్ ఎమోషన్స్ అనేవి అలా వర్కౌట్ అయిందండి. ఓకే, రాజు ఫ్రమ్ ఓమన్. రాజు లైన్లో ఉన్నారు. రాజు చెప్పండి. హలో హలో రాజు గారు. హలో, యా మాట్లాడండి కృషి గారితో. రాజు గారు నమస్తే, బాగున్నారా? బాగున్నాం సార్, మీరు బాగున్నారా? సూపర్, చెప్పండి సార్. సార్ మీరు మీ డైరెక్టర్ అంటే మాకు చాలా ఇష్టము, గమ్యం సినిమా చూసాము. ఓకే, వేదం చూసారా? వేదం ఇంకా రాలేదు, కాకపోతే టీవీలో టాక్ చూసి చాలా సంతోషం అనిపిస్తుంది మాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి సినిమాలు మీరు ఇంకా తీయాలని మాకు చాలా కోరిక సార్. తప్పకుండా అండి, తప్పకుండా రాజు గారు, థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఒక మెసేజ్ ఇచ్చే సమాజం మీద ఒక మెసేజ్ ఇచ్చే సినిమాలు తీస్తున్నారంటే మాకు అమానంగా బయట కంట్రీలో ఉన్న వాళ్ళకి చాలా ఆనందంగా ఉంది. మీ డైరెక్షన్ అంటే చాలా ఇష్టం సార్ మాకు. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు, థ్యాంక్స్. యా రాజు గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అంటే మూవీ తీసేవాళ్ళు ఎప్పుడు కమర్షియల్గానే ఆలోచిస్తారు. అంటే మీరు హ్యూమన్ రిలేషన్స్ కూడా టచ్ చేశారు. అంటే కథ రాసే ముందు హ్యూమన్ రిలేషన్స్ ఎలివేట్ చేయాలని చేశారా, లేకపోతే కమర్షియల్గా సక్సెస్ అవ్వాలి మూవీలో అని? కథ రాసినప్పుడు కథ టోటల్ ఉన్నప్పుడు ఏం ఆలోచించండి, కథ గమనం ఏంటి, క్యారెక్టర్ ఒక చోట ఎక్కడ స్టార్ట్ అవుతుంది, అతనుకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలా రిజాల్వ్ చేస్తాం, ఎక్కడికి వెళ్తుంది, దట్ ఆర్క్ చూసుకుంటామండి. ఇవన్నీ తర్వాత వచ్చే వి లేయర్ ఇట్, ఎమోషనల్ లేయర్స్ కానీ కాంప్లెక్సిటీ కానీ అన్నీ మనం లేయర్ చేస్తూ ఉంటాం ఈ స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు. ఫస్ట్ ప్రయారిటీ సినిమా తీసినప్పుడు డబ్బులు వస్తే రాదానండి. గమ్యం నేను తీసి అంత వచ్చినా కూడా, బికాజ్ నేను మిగతా అన్ని లాంగ్వేజ్లో రైట్స్ అమ్మాను కాబట్టి నా డబ్బులు ఐ గాట్ మచ్ మనీ. బట్ కథ సినిమా చెప్పేటప్పుడు ఫస్ట్ కావాల్సినంత డబ్బులు రావాలండి. దానికి అనుకున్నట్టు కంపల్సరీగా వీ విల్ పుట్ ఎవ్రీథింగ్. ఈ హ్యూమన్ వాల్యూస్ అనేది హయ్యెస్ట్ కమర్షియల్ పాయింట్ అని నేను నమ్ముతున్నానండి. కొంతమంది కొన్ని నమ్మకాలు ఉంటాయి అన్నమాట. ఆ నమ్మకంతో నేను హ్యూమన్ ఎమోషన్స్ పెట్టడం జరిగింది. ఇట్స్ పేయింగ్ మీ బిగ్ అండ్ ఆ ఎండ్లో పటేల్ చదవటం అనేది ఇట్స్ హ్యూజ్ హ్యూమన్ ఎమోషన్. పద్మాని మనోడు చదువుకుంటాడని బన్నీ ఆడవటం అనేది హ్యూజ్ ఎమోషన్. అది కమర్షియల్గా పాయింట్ అనుకుని నేను పెట్టాను, అది కమర్షియల్ పాయింట్గా నాకు వర్కౌట్ అయిందండి. సో కృష్ణ నుంచి వచ్చేవన్నీ హ్యూమన్ రిలేషన్ ఎలివేటెడ్ పాయింట్స్ వస్తాయి కాబట్టి మూడో చిత్రం కూడా అలాంటిదే వస్తుందని నాకు నిజంగా తెలియదండి. మీరు కృష్ణ నుంచి వచ్చాయనంటే నాకే తెలియదు కృష్ణ నుంచి ఏమొస్తాయో. రైట్ నౌ ఐమ్ థింకింగ్ ఆఫ్ ఎ స్టోరీ అండ్ ఐ హ్యావ్ టు రైట్ ఇట్. ఓకే, శ్రీనివాస్ లైన్ లో ఉన్నారు. హలో శ్రీనివాస్. హలో హలో, యా శ్రీనివాస్ మాట్లాడండి కృష్ణతో. యా శ్రీనివాస్ గారు, హలో, హౌ ఆర్ యు అండి? యా ఐఎమ్ ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? సూపర్, చెప్పండి. యా గమ్యం చూసాం అండ్ గమ్యం యాక్చువల్లీ ఈవెన్ హిట్ అవ్వక ముందే వి హ్యాడ్ సీన్ యాక్చువల్లీ ది ట్రైలర్స్. ఓకే, సో ఆ సాంగ్ ఉంది కదా, బైక్ మీద సాంగ్, అది చూసి చాలా ఇంప్రెస్ అయ్యి వన్స్ ఇట్ రిలీజ్ యాక్చువల్లీ వాచ్ చేసిన తర్వాత వీఆర్ సో ఇంప్రెస్డ్. అండ్ నెక్స్ట్ మూవీ యాక్చువల్లీ వేదం వీఆర్ జస్ట్ ఫాలోయింగ్ మాట. సో వన్స్ ఇట్ రిలీజ్ మేము చూడంగానే సో మచ్ ఇంప్రెస్. అండ్ ఒక సీన్ ఉంటుంది, అల్లు అర్జున్ మనీ తీసుకోవడానికి దొంగతనానికి వస్తున్నప్పుడు చిన్న పాప తను అల్లరి చేస్తున్నా సరే ఈ ఈవెంట్ యాక్చువల్లీ ఎంజాయ్స్ ఇట్. అవునండి. కానీ మళ్ళీ నెక్స్ట్ టైం వెన్ హీ గివ్స్ ది మనీ బ్యాక్, మళ్ళీ తిరిగి వస్తున్నప్పుడు ఆ చిన్న పాప చేసలకి యా చాలా ఆనందపడతాడు. ఆ సీన్ మాత్రం సూపర్ నచ్చిందండి. అసలు ఆ థాట్ యాక్చువల్లీ ఐ లైక్ ఇట్ వెరీ మచ్. ఆ ఒక్క సీన్ చాలు, ఇన్నర్ మీనింగ్ యాక్చువల్లీ మైట్ బి కొంతమందికి అంత ఐఎమ్ సో ఎక్సైటెడ్ మాట, నా మాటలు రావట్లేదు. అందరికీ అందకపోవటం అనేది లేదండి. బేసికల్గా ఆడియన్స్ ఆర్ ఈక్వలెంట్ టు ఎవ్రీ వన్ ఆఫ్ అస్ అండ్ వాళ్ళకి ఇంకా నీట్గా అర్థమైంది ఎవ్రీబడి అండి. ఫ్రమ్ ఆటో డ్రైవర్ అవ్వచ్చు, ఒక గుళ్ళో పూజారి అవ్వచ్చు, టీచర్ అవ్వచ్చు, ఎవ్రీబడి వాళ్ళు అసోసియేట్ అవుతారండి అది. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యూ లైక్ దిస్ పర్టికులర్ సీన్. అది నా ఫేవరెట్ సీన్ కూడా సినిమా, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్.
ఓకే, అసలు ఆ సీన్ చూసి దాని మీనింగ్ చూసి Yeah. దట్స్ రియల్లీ ట్రూ మాట. ఏంటంటే మనం ఏమన్నా సంథింగ్ తప్పు చేస్తున్నా, సంథింగ్ ఏమన్నా సరే వీ కాంట్ ఎంజాయ్ ది మూమెంట్స్. ఎగ్జాక్ట్లీ. బట్ వన్స్ వి రిలీవ్డ్ యాక్చువల్లీ ఎవ్రీథింగ్ సరౌండింగ్ లో అనేది వీ విల్ ఎంజాయ్. Very true, very బట్ యా, అండ్ వన్ మోర్ థింగ్ యాక్చువల్ ఐ వాంట్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. మీరు సేమ్ కొద్దిగా రాఘవేంద్రరావు టైప్ లో ఉంటారు కొద్దిగా చూస్తుంటే. సో నేను చూస్తున్నప్పుడు రాఘవేంద్రరావు గారు మీ సెట్స్ కి చాలా సార్లు వచ్చారనుకుంటా. సో ఎనీథింగ్ మై ప్రొడ్యూసర్స్, నా ప్రొడ్యూసర్స్ ప్రసాద్ దేవిని అండ్ శోభు యార్లగడ్డ అండి. రాఘవేంద్ర గారికి మేనల్లుడు అవుతారు వాళ్ళు. అండ్ సో అది రిలేషన్ అండి. అండ్ నేను ఎక్కువగా రాఘవేంద్ర గారి ఇంట్లో ఉంటాను. ప్రకాష్ అండ్ మీ ఆర్ లైక్ బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అన్నమాట.